and you control the opinion that you have on us. Yeah. ఆనంద్ గారు ఇక్కడ విజయ్ గారు కెరీర్ స్టార్టింగ్లో కూడా అన్నయ్య గారు కూడా కామన్ మ్యాన్ లాగా ఉండే సబ్జెక్ట్స్ని ఎంచుకునేవారు. అలాంటి పాత్రలు చేయడానికి కాస్త ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన బిగ్ టికెట్ మూవీస్కి వెళ్ళిపోయారు. సో ఆ లోటుని మీ వైపు నుంచి తీర్చాలి అని చెప్పేసి, అంటే మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉందా అన్నయ్య? మీరు డిస్కషన్ ఎట్లా ఉంటుంది మీ కామన్ మ్యాన్ రోల్స్ని చేయడం? అట్లా డిస్కషన్ పర్టికులర్లీ ఏమి ఉండదు. అంటే నేను ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నా అనేది ఉండదు. బట్ యాక్చువల్లీ నాకు ఎప్పుడూ ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్ ఏం రాలేదు. నాకు వచ్చేవన్నీ కూడా అంటే నాకు ఏదైనా రిలేటబుల్ ఫేస్, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ ఉంది కాబట్టి నాకు అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. కానీ బాయ్ నెక్స్ట్ డోర్లోనే 1,000,000 స్టోరీస్ చెప్పొచ్చు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దోస్ ఫిల్మ్స్. వైష్ణవ్ గారు, యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయిలంతా సో ఆధునిక యూత్లు అనేవాళ్ళు అంటే మగాళ్ళని డామినేట్ చేస్తూ అంటే వీళ్ళకన్నా ఎక్కువగా బయట తిరుగుతున్నారు. అంటే బయట వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకగలుగుతున్నారు. మీన్స్ అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఓపెన్గా ఉండగలుగుతున్నారు కదా. సో మీరు తీసుకున్న బ్యాక్డ్రాప్ కూడా అది ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఇదిలో ఉండే ఏరియా, అంటే లండన్, యూకే అదంతా. సో దీంట్లో మీ క్యారెక్టర్ అనేది ఎంతవరకు మన ఈ సొసైటీకి రిలేటబుల్గా ఉంటుంది? ఈ దీనికి అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి కదా సార్. ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంటుంది. మరీ ఓవర్ బోర్డ్ అట్లే ఉండదు. ఆ అమ్మాయికి లైఫ్కి, ఆ అమ్మాయి లీడ్ చేసిన లైఫ్కి ఎంతవరకు ఫ్రీడమ్ కావాలనుకుంటుందో అంతే ఉంటుంది. సో ఈ కడలి లాంటి అమ్మాయిలు కూడా చాలామంది బయట ఉన్నారు. అది ఈ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, అరే ఆ అమ్మాయి కూడా ఇట్లనే కదా అని. సో యా. సో డైరెక్టర్ గారు, యాక్చువల్గా అంటే ఎప్పుడు లవ్ స్టోరీస్ సంబంధించి బాయ్స్ లవ్ స్టోరీస్ పోర్ట్రే చేస్తున్నప్పుడు అమ్మాయిని అంటే అమ్మాయిని కొంచెం అంటే అబ్బాయి విక్టిమ్ లాగా అమ్మాయి తరపు నుంచే జరిగింది అన్నట్టు చూపిస్తుంటారు మామూలుగా. ఈ సినిమాలో మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు? ఇద్దరి పాత్రలకి ఎలా న్యాయం చేశారు, మేల్ ఫీమేల్? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదండి సినిమాది. బేసికలీ బోత్, ఇట్ బ్యాలెన్స్ బోత్. సో బేసికలీ మీరు ఏ పర్స్పెక్టివ్లో అడిగారో నాకు కొంతవరకు అర్థమైంది. సో బేసికలీ